కోటేశ్వరరావు గారు, G7 దేశాలు ఇండియాపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నాయంటారు? G7 దేశాలు అంటే అమెరికా నాయకత్వంలో ఉన్నటువంటి ధనిక దేశాలు. అమెరికా దాంతో పాటు అవి కూడా కలిసి ప్రపంచాన్ని అంటే ప్రపంచ మార్కెట్లని ఎట్లా పంచుకోవాలి, తమలో తాము కొట్టుకోకుండా ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలి, ఏ విధంగా లాభాలను తెచ్చుకోవాలి అనేందుకు ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి తప్ప G7 అంటే వేరే ఏం లేదు. మొత్తం ధనిక దేశాలు మళ్ళా మనం కొట్లాడుకునేట్లయితే నష్టపోయేది మనమే, మన లాభాలు దక్కుతాయి కనుక మనం సర్దుబాటు చేసుకొని నువ్వు భారత్ మీద కేంద్రీకరించు, నేను పాకిస్తాన్ మీద కేంద్రీకరిస్తా, లేకపోతే మీరు ఇండోనేషియా మీద కేంద్రీకరించండి, ఇట్లా మార్కెట్లను పంచుకునేందుకు, లేదా కొన్ని రంగాలు నేను చిప్స్ ఎగుమతి చేస్తాను, నువ్వు ఆయుధాలు ఎగుమతి చేయి, లేదా నేను పెట్రోల్ ఎగుమతి, ఇట్లా కొన్ని రంగాలని ఎంచుకొని ఆయా దేశాలు ఇతర దేశాల మార్కెట్లని సొమ్ము చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే G8 గా రష్యాని కూడా చేర్చుకొని, రష్యా తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించట్లేదు కనుక అది తగాదా వచ్చి రష్యాని బయటకు గెంటేశారు. ఆ బయటకు గెంటేసిన తర్వాతనే ఉక్రెయిన్ సంక్షోభం దానికి ఒక నాంది పలికింది అనేది కూడా మనం గమనించాలి. అందుకని మొత్తం G7 దేశాలంటే అమెరికా నాయకత్వంలో ఉన్నటువంటి ధనిక కూటమి, లాభాలు తప్ప వాళ్ళకి మరొకటి పట్టదు అనేది మనం చెప్పుకోవచ్చు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ దేశానికి ఉండే ఈక్వేషన్స్, ఏ దేశానికి ఉండే స్ట్రాటజీలో ఆ దేశానికి ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితులలో ఇటు ఇండియా, ఇటు రష్యాతో కానీ, ఇటు చైనాతో కానీ, ఇప్పుడు అగ్ర దేశాలతోటి, అమెరికాతోటి, G7 దేశాలు అన్నిటితోటి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బెటర్ అంటారు? ఇండియా ముందున్న ఆప్షన్స్ ఏంటి అంటారు? ముందుగా ఇవాళ ప్రతి దేశం కూడా, భారత్ కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ప్రతి దేశం కూడా తన ప్రయోజనాలని తాను రక్షించుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉంది. మరోసారి అమెరికాను అగ్రస్థానంలో నిలుపుతాను అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు అంటే అర్థం ఏమిటి? మిగిలినటువంటి దేశాలన్నింటినీ పక్కన పెట్టేసి మేమే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలి, మేము చెప్పినట్టే ప్రపంచం వినాలి, అటువంటి స్థితికి తిరిగి అమెరికాను నేను తీసుకుపోతాను అని చెప్పాడు. అంటే ఏమిటి? ఒక రక్షణాత్మక విధానం, ఒక పెత్తందారీ విధానం దానిలో కనిపిస్తా ఉంది. ఇవాళ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భౌతికమైనటువంటి వలసలన్నీ అంతరించిపోయిన తర్వాత ఏ దేశం కూడా ఈ విధమైనటువంటి బెదిరింపులకి లొంగిపోయేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే గడిచినటువంటి 70-80 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఆర్థిక రంగంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటంటే, ఒక దేశం మీద మరొక దేశం అనివార్యంగా ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు, అది చిన్న దేశమైనా పెద్ద దేశమైనా కొన్ని సందర్భాల్లో కీలకమైనటువంటి స్థానాల్లో ఆయా దేశాల ప్రాధాన్యత పెరిగింది. దాన్ని ప్రపంచీకరణ అని కూడా అంటున్నాం. అందుకని ప్రపంచీకరణ అనేటువంటిది తమకు లబ్ధి కలిగించేటువంటి విధానంగా భావించినటువంటి ధనిక దేశాలు, ముఖ్యంగా అమెరికా 30-40 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ప్రపంచీకరణ అనేటువంటి విధానాన్ని తెచ్చినటువంటి తమకే నష్టం జరిగింది. దానివల్ల భారతదేశము, లేకపోయేట్లయితే చైనా, ఇట్లాంటి దేశాలు ఎక్కువగా లబ్ధి పొందాయి తప్ప మనకు ఒరిగింది ఏమీ లేదు. అందుకని ప్రపంచీకరణ వద్దు, మరొకటి వద్దు, మనం ఇతర అంటే ప్రతి దేశంతో ద్వైపాక్షికమైనటువంటి ఒప్పందాలు చేసుకుందాం, ద్వైపాక్షికమైనటువంటి పన్ను రేట్లను వీటన్నిటిని కూడా నిర్ణయించుకుందాం అని చెప్పేసి అమెరికా లేదా ఇతర ఐరోపా దేశాలు కూడా ఆ విధమైనటువంటి వైఖరిని తీసుకుంటున్నాయి. వాళ్ళు ప్రవేశపెట్టిందే ప్రపంచ వాణిజ్య సంస్థ. ఆ ప్రపంచ వాణిజ్య సంస్థకి నిబంధనలు రూపొందించింది కూడా ధనిక దేశాలే. కానీ ఇవాళ వాళ్ళు రూపొందించినటువంటి ఆ నిబంధనలనే ఆ ధనిక దేశాలే వ్యతిరేకిస్తున్నాయి. ఏదైనా వివాదం వచ్చేట్లయితే దాన్ని పరిష్కరించడానికి అంతర్జాతీయ మొత్తం ఆ ప్రపంచ వాణిజ్య సంస్థలో న్యాయమూర్తులు ఉంటారు, ఉండేటువంటి ఒక బాడీ ఉంది. ఆ న్యాయమూర్తుల బాడీకి న్యాయమూర్తులను నియమించకుండా గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా అడ్డుకుంటా ఉంది. అందుకని ఎవడన్నా ఫిర్యాదు చేయాలన్నా, ఏ దేశమైనా ఫిర్యాదు చేయాలన్నా కానీ ప్రపంచ వాణిజ్య సంస్థ దగ్గర మనం పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ చేసినటువంటి కవర్ను తెరిచేవాడు కూడా లేడు అక్కడ.
అందుకని ఏ దేశానికి ఆ దేశం ప్రపంచ వాణిజ్య సంస్థ అనేటువంటిది ఐక్యరాజ్య సమితి ఎట్లాగైతే విఫలమైందో అనేక సమస్యలను పరిష్కరించడంలో ప్రపంచ వాణిజ్య సంస్థ కూడా అదే స్థాయిలో ఉంది కనుక దానికి ఫిర్యాదు చేసినా వేస్టే. అందుకని నామకే వస్తే కొన్ని ఫిర్యాదులు చేస్తున్నారు, కానీ ఆ ఫిర్యాదులు ఏవి కూడా పరిష్కారం కావాలి. అందుకని ఎవరికి వాళ్ళు మళ్ళా దేశాల వారీగా 2 దేశాల కొన్ని కూటమిల ఈ విధమైనటువంటి ఒప్పందాలకి రావాల్సిన పరిస్థితి ఇవాళ ప్రపంచంలో ఉంది. కోటేశ్వరరావు గారు, అమెరికా ఇండియా విషయంలో ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు అయితే ఆ విధమైనటువంటి సూచనలు ఏమీ కనపట్లేదు. ఇప్పటి వరకు భారతదేశంతో మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని చెప్పినటువంటి వాళ్ళు మా ట్రంప్ క్వాడ్ సమావేశానికి భారత్ రాడు, అదే విధంగా సెప్టెంబర్ నెలలో లేదా ఆగస్టు చివరి వారంలో రావాల్సినటువంటి అమెరికా వాణిజ్య ప్రతినిధి బృందం కూడా తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నది అనేటువంటిది గతంలో వచ్చినటువంటి వార్తలు. మళ్ళా నిన్న మొన్న ఏం చెప్తున్నారు, లేదు మేము భారత వాణిజ్య శాఖ మంత్రిని మేము చర్చలకు ఆహ్వానించాము, మా ట్రంప్ భారత పర్యటనకి వస్తున్నాడు అని చెప్పేసి మళ్ళా చెప్పింది వాళ్లే. అందుకని ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడేం మాట్లాడతారు అనేటువంటిది సిచ్యువేషన్ చాలా గందరగోళంగా ఉంది. వాళ్ళకే గందరగోళంగా ఉంది. ట్రంప్ ఎందుకు రావద్దు అనుకున్నాడు, అమెరికా ప్రతినిధి వర్గం ఇప్పుడు ఎందుకు అంటే భారతదేశము అమెరికా మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్యంలో మిగులు మన వైపు ఉంది, తరుగు అటువైపు ఉంది. అందుకని అవసరం అమెరికాది. మా వస్తువుల్ని సమంగా 2 దేశాలు సమంగా వాణిజ్యం ఉండేట్టుగా చేయాలంటే మీరు మా వస్తువుల్ని కొనాలని అమెరికా వాడు మనల్ని అడుక్కోవాలి. కానీ అమెరికా వాడు ఏమంటున్నాడు, మేము అడుక్కోవడం కాదు, మీరే వచ్చి మమ్మల్ని అడుక్కోవాలి, మా వాషింగ్టన్ వచ్చి మీరు చర్చలు జరపండి అని చెప్పేసి మనకు ఆదేశాలు జారీ చేస్తున్నాడు. ఇది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి. కానీ అదే చైనా ఏం చేస్తా ఉంది, మొట్టమొదట స్టాక్ హోమ్ లో మేము మన ఇద్దరం చర్చలు జరుపుతామంటే ఎక్కడ జరుపుతామంటే మీరు మా దేశానికి రండి అంటే మా దేశానికి రండి అని చైనా కూడా ఇద్దరు ఆయా దేశాలకు వెళ్ళడానికి అంగీకారం కాదు. అందుకని 3వ దేశంలో స్టాక్ హోమ్, మే నెలలో స్టాక్ హోమ్, తర్వాత మళ్ళా జూన్ నెలలో లండను, జూలై నెలలో జెనీవాలో చర్చలు జరిగాయి. ఇప్పుడు మ్యాడ్రిడ్ స్పెయిన్, అంటే 3వ దేశం మీదనే చర్చలు జరుగుతున్నాయి. అంటే ఎవడు వస్తున్నట్టు, అంత పెద్ద అమెరికా దిగి వస్తున్నట్టే కదా. కానీ మన దేశంతో వ్యవహరించేటువంటి సందర్భంలో లేదు మేము మీ దేశానికి రాము, మీరే మా దేశానికి రండి, వస్తారా లేదా అని చెప్పేసి మనకి షరతులు విధిస్తాం. అందుకని చైనా ఇవాళ ఉన్నటువంటి అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంది కనుక చైనా అలాంటి బెదిరింపులకు లొంగట్లేదు. మీకు కావాలంటే వాణిజ్యం చేద్దాం, వేరే చోట మాట్లాడదాం అని చెప్తాం. కానీ మన నాయకత్వం, మన దేశం అంత గట్టిగా చెప్పేటువంటి స్థితిలో ఇవాళ లేదు. ఏమిటి బలహీనత, ఎందుకు ఈ బలహీనత ప్రదర్శిస్తూ ఉంది అనేటువంటిది మన దేశంలో అనేక మందికి తలెత్తుతున్నటువంటి అనుమానం. ఈ అనుమానాల కారణంగానే ఏదైనా చివరి నిమిషంలో అమెరికాతో రాజీ పడి మన రైతాంగానికి, మన పౌల్ట్రీ యజమానులకి, అదేవిధంగా మన డైరీ రైతాంగానికి వీళ్ళందరికీ ఏమన్నా అన్యాయం చేస్తారా అనేటువంటి అనుమానాలు కూడా ఇవాళ జనంలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన దేశం కూడా అమెరికా విధించినటువంటి గడువుల లోపల ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధం కాలేదు కనుక ప్రతిఘటిస్తా ఉంది అనేటువంటి అభిప్రాయం కలిగిస్తున్నారు. కానీ ప్రతి దాని మీద జనం అనుమానంతో ఉన్నారు. అందువల్ల ఏమవుతుంది, నిజంగా లొంగిపోతారా లేకపోతే రాజీ పడతారా, ఏం చేస్తారనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనం కొన్ని నిర్ధారణలకైతే రాదు.